కాలం మారుతోంది. మనిషిని కఠినాత్ముడిగా మార్చేస్తోంది. ఎంతలా అంటే ఎంతో విలువైన బంధాల్ని, అనుబంధాల్ని తృణప్రాయంగా విడిచిపెట్టేలా చేస్తోంది. స్వయంగా రక్తం పంచిన తండ్రే కాలయముడిగా మారి బిడ్డల ప్రాణాలు తీసేలా చేస్తోంది. జీవితాంతం నీతోనే అంటూ వచ్చిన భార్యను సైతం బలిగొనేలా చేస్తోంది. వ్యసనాలు, రుణబాధలు కారణాలేవైనా ఉండొచ్చు. తాడిపత్రిలో జరిగిన ముగ్గురి దారుణ హత్య ఘటన మాత్రం మనిషి ఇంత మరీ కర్కశంగా మారాడా అన్న ఆవేదనను మిగులుస్తోంది. అప్పుల బాధ తాళలేక, బతుకు పోరాటం చేయలేక కుటుంబమంతా ప్రాణాలు విడిచిన సంఘటనలు చూశాం. కుటుంబమంతా కలిసి ఆత్మహత్యలు చేసుకున్న దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాత్రం కుటుంబాన్ని ముందుండి నడపాల్సిన యజమానే హంతకుడయ్యాడు. వ్యసనాలకు మరిగి బాధ్యతలు, బంధాలను గాలికుదిలి అత్యంత దారుణంగా కట్టుకున్న భార్యను, 2 కుమార్తెలను చంపేశాడు. చివరకు తాను ప్రాణాలు తీసుకున్నాడు. కడప జిల్లా కొండాపురం మండలం కోడూరు గ్రామానికి చెందిన రామసుబ్బారెడ్డి అనే రైతు తాడిపత్రికి వలస వచ్చాడు. ఇతడికి భార్య, 3 కుమార్తెలు ఉన్నారు. వీళ్ల పోషణ పట్టించుకుని రామసుబ్బారెడ్డి జూదం, ఇతర చెడ్డాలవాట్లకు బానిసై అప్పులపాలయ్యాడు. ఇదే విషయమై తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి. ఈ గొడవలు చివరికి అతడి భార్య సులోచనతో పాటు బీటెక్, ఇంటర్ చదివే కుమార్తెలు ప్రత్యూష, ప్రతిభలను దారుణ హత్యకు గురయ్యేలా చేశాయి. సుత్తితో కర్కశంగా మోది మరీ రామసుబ్బారెడ్డి తన వాళ్లను కడతీర్చాడు. పోలీసుల విచారణలో రామసుబ్బారెడ్డి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిసింది. పరారీలో ఉన్న అతన్ని పట్టుకునేలోపే భయపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాడిపత్రి తిదిదే కళ్యాణ మండపం వద్ద విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన ప్రాణాలతో ఉన్న అతన్ని అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించాడు. కేవలం 24 గంటల వ్యవధిలో కుటుంబంలో భర్త, భార్య, 2 ఆడబిడ్డలు మరణించడం విషాదాన్ని నింపింది. రామసుబ్బారెడ్డి పెద్ద కుమార్తె ప్రసన్న చిత్తూరు జిల్లాలో ఎంఎస్సీ చదువుతోంది. తల్లి, తోబుట్టువుల ప్రాణాలను తన తండ్రే తీసినట్లు తెలిసి తీరని విషాదంలో మునిగిపోయింది. ఇంతలోనే తండ్రి మృతి చెందడం ప్రసన్నను మరింత కుంగదీస్తోంది. చనిపోయే ముందే తన తండ్రి తనకు ఫోన్ చేసినట్లు చెబుతున్న ఆమె బాధ తీర్చలేనిది. లేదు, నాన్న లేదు, ఇప్పుడు తను కూడా లేడు. ఎందుకు నాన్న, అందుకే నేను ఒక్కసారి చూడాలనుకుంటున్నాను. ఫోన్ చేశారు మార్నింగ్ 4 o'clockకి, కానీ నాన్నలాగా మాట్లాడలేదు. ఏదో వేరే వాళ్ళు మీ నాన్న ఇక్కడ చనిపోయారు అని కాల్ చేశారు. 2 times చేశారు. సెకండ్ టైం నేను వాయిస్ ఐడెంటిఫై చేశాను. ఇక్కడ మీ నాన్న చనిపోయాడు, ఎక్కడ అంటే అడ్రస్ చెప్పారు. ఇంకా అప్పుడు కట్ చేశారు. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ కాల్ చేసి మళ్ళీ అదే విధంగా చెప్పారు. నేను ఐడెంటిఫై చేసి నాన్న నువ్వే అని నాకు తెలుసు, ఎక్కడున్నావునా అనేసి అడిగాను. తనేం రెస్పాన్స్ ఇవ్వలేదు. 2 సార్లు అమ్మ రిసిగించరా, అప్పుడు మాత్రం అమ్మ తరఫున ఉండేవాళ్ళం. అమ్మని ఇబ్బంది పెట్టినప్పుడు అమ్మ తరఫునే ఉన్నాం. అమ్మ, చెల్లెళ్ళు మేమంతా కూడా ఎప్పుడు కూడా, ఎందుకంటే అమ్మ మమ్మల్ని చదివించాలనుకునేది. మేము కష్టపడి చదువుకున్నాం, ర్యాంకుల్లో చదువుకున్నాం. మేము డొనేషన్లు కట్టకుండానే సీట్లు తెచ్చుకున్నాం. అంత పొలం ఉంది, ఆ పొలం మీద కూడా అప్పయింది. ఆ పొలం అప్పుడు కూడా ఆ పొలం అందుకు తీర్చాలని నాన్న అన్నాడు. ఆడపిల్లలు పెట్టుకున్నారు, అమ్మొద్దని అమ్మంది. బంగారం కూడా అమ్మాలనుకున్నాడు, బంగారం కూడా ఆడపిల్లకు ఉంటుందని అమ్మంది. నాన్న వద్దన్నాడు. ఇంతకు మించి ఇంకేం లేదు. ఇట్లా చేస్తాడని నేను అనుకోలేదు అని అంటున్నాను. మరి ఎందుకు చూడాలనుకుంటున్నావమ్మా ఉన్నాం అని చెప్పినట్టే, తండ్రి కాబట్టి కడసారైనా ఒక్కసారి చూద్దాం అనుకుంటున్నాను. ఇది ఎవరికి కూడా ఇష్టం ఉండదు మామూలుగా నన్ను అడిగితే. మానవత్వం జరిగిన సంఘటన తర్వాత ఎవరికి ఇష్టం ఉండదు. అయినా తను ఒకసారి చూస్తానటండి.
కుటుంబమంతా ఒక్కరోజు వ్యవధిలోనే దూరమై ఒంటరైన ప్రసన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తండ్రే తమ కుటుంబం పట్ల కాలయముడైనట్లు తెలిసినా అతడి మృతి పట్ల కన్నీరు పెడుతోంది ప్రసన్న. చివరి చూపుకు తపిస్తోంది. బంధాలు అనుబంధాల విలువను ఆమె గుర్తించిన విధంగా ఆమె తండ్రి గుర్తించి ఉంటే నిండు కుటుంబం బలైపోయేది కాదని స్థానికులు అంటున్నారు.